కన్న కూతురికే న్యాయం చేయని కేసీఆర్ ప్రజలకు ఏమి చేస్తారంటూ వనపర్తి ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి అంటున్నాడు. మరి మేఘారెడ్డి పోయి ఆయన కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితకి న్యాయం చేయాలి. ఏం న్యాయం చేస్తాడు మరి కేసీఆర్? ఆయనకి ఏం న్యాయం చేయాలి? కవితకి పెళ్లి చేయలేదా? కట్నం చేయలేదా? ఓ ఎమ్మెల్సీ పదవి లేదా? ఓ ఎంపీ పదవి లేదా? జాగృతి పేరుతో కోట్లాది రూపాయలు దోచిపెట్టలేదా? ఇంకేం దోచిపెట్టాలి మరి? మేఘారెడ్డి ఇంకా దోచిపెట్టాలని అనుకుంటున్నాం. మరి ఈయన పోవాలి, ఆమె దత్తత తీసుకోవాలి మేఘారెడ్డి ఇప్పుడు. ఎందుకంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసీఆర్ ఏం చేసినంటే ఈమెని తప్పు ఈయనదా లేదంటే ఆమెదా తప్పు ఎవరిదైనా పార్టీ నుంచి సస్పెండ్ చేసిన ఆయన పార్టీ నుంచి బయటకు పోయినా కొత్త పార్టీ పెడతాడు. మరి మేఘారెడ్డి ఏం చేసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవాలి. ఈయన జాయిన్ చేసుకొని ఆమెను దత్తత తీసుకోవాలి. ఈయన దత్తత తీసుకొని కేసీఆర్ ఏవైతే న్యాయం చేయలేదో మేఘారెడ్డి ఆమెకు న్యాయం చేయాలి. అప్పుడు మంచిగా అవుతుంది. నీతులు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీలు. మీరు ఏం పాలన చేస్తారో చేయండి నాయన. మీరు ఇచ్చిన హామీలు 420 హామీలు ఏవైతే ఉన్నాయో హామీలు అమలు చేయండి అంటే ఈ హామీలు అమలు చేయకుండా ఆడేం చేసిండు, ఈడేం చేసిండు, ఈడే బొక్కలు అన్నాడు, ఆడే త్వరలో గీవెందుకు మీకు పని నాకు అర్థమైతే లేదు. 2 సంవత్సరాలు అయిపోయింది, 3 ఏళ్ళు పడ్డారు మీరు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు ముఖ్యమంత్రి ఈ ప్రాంతం ఆయన. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలు గెలిపిస్తే మీరు ఏం నడుపుతున్నారు? ఈ దాని గురించి చెప్పరు వీళ్ళు. ఏందో చెప్తారు. కన్న కూతురుకు న్యాయం చేయ, కన్న కూతురుకి ఏం న్యాయం చేయాలయా? ఎంపీని చేసిండు ఆయన కేసీఆర్, ఎమ్మెల్సీని చేసిండు, జాగృతి అధ్యక్షురాలు చేసి బతుకమ్మ పండుగ అని చెప్పి ₹1,00,00,000 దోచిపెట్టిండు. ఇంకా ఆలోచిస్తే ఢిల్లీకి పోయి లిక్కర్ స్కామ్ చేసింది. ఏం చేయాలి ఇంకా మేఘారెడ్డి? చెప్పు, నువ్వు చెప్పు. కన్న కూతురికే న్యాయం చేయని కేసీఆర్ ప్రజలకేం చేస్తారు అంటున్నాడు కదా. మిషన్ బయట వేయలేదా? కోట్లాది రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయలేదా? ఏం చేయలే. పెళ్లి అయితే ఆడబిడ్డలకి ₹1,00,000 ఇవ్వలేదా? నువ్వు ఇచ్చినావు, మీ కేసీఆర్ ఇచ్చినాడు. నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక్కరికైనా ఇచ్చిరా? మీ ముఖానికి ₹1,00,000 ఇచ్చిరా? తులం బంగారం అని చెప్పి ఇచ్చిరా? మీరు ఏం చేస్తారో మీరు చెప్పరు. మీరు ఏం చేస్తున్నారో ప్రజలకు తెలియదు. ఆ సమయం తెలియకుండానే 2 సంవత్సరాలు గడిచిపోయి 3 ఏళ్ళు పడ్డాయి. వీళ్ళు నీతి వాక్యాలు చెప్తారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కన్న కూతురు కన్నా కేసీఆర్ ఏం చేయాలంటే ప్రజలకు ఏం చేస్తాడు అంటారంట. మిషన్ భగీరథ నీళ్ళు ఇలా కేసీఆర్ తెచ్చింది లేకుంటే మీకు తెలిసేది ఎమ్మెల్యేలు ఊలేకపోతే బిందెలు పట్టుకొని వంగబెట్టి గుద్దేటోళ్ళు జనాలు. ఆ సమస్య మీకు ఇప్పుడు లేదు. కన్న కూతురికి న్యాయం చేయనాడు, జనాలకి ఏం చేస్తాడు? ఒవ్వడు అడ్డం వచ్చిన రోడ్ల అడ్డగొడ్డు వల్ల ఇదే మాట్లాడుతున్నారు. కన్న కూతురికి ఏం చేయాలి నాకు అర్థమైతే లేదు. ఏ కన్న కూతురికి ఎవరు? మేఘారెడ్డికి ఒకవేళ బిడ్డకు ఆయనకు బిడ్డనో కొడుకు ఉంటే ఏమిచ్చింది మేఘారెడ్డి? ఒకసారి సమాధానం చెప్పాలి. నేను నా కొడుకో నా బిడ్డకు ఇది చేసిన. కేసీఆర్ ఏం చేసిండు? ఎవరు చేయలేదు. కేసీఆర్ రాజశేఖర రెడ్డి కంటే ఎక్కువ చేసిండు. వైఎస్ రాజశేఖర రెడ్డి కంటే షర్మిలకి చేసిన దానికంటే కేసీఆర్ ఎక్కువ చేసిండు. రేవంత్ రెడ్డి ఆయన బిడ్డకి చేసిన దానికంటే ఈయన ఎక్కువ చేసిండు కేసీఆర్. ఒకసారి ఎమ్మెల్సీని చేసిండు, ఎంపీని చేసిండు, ₹1,00,00,000 ఆమె కోటీశ్వరాలుగా మార్చిండు. ఇంకేం చేయాలి? మీరు ఏం చేసారు చెప్పు. నీ కొడుకు బిడ్డకు మేఘారెడ్డి, ఆయన కొడుకు ఆయన బిడ్డకు ఏం చేసిండు చెప్పు. లేదంటే నీకు బిడ్డలు లేకుంటే కల్వకుంట్ల కవితను దత్తత తీసుకో. మరి ఏం చేసి నీ ఎమ్మెల్యే పదవి ఆమె ఎమ్మెల్యే కాలేదు ఇప్పటివరకు. కల్వకుంట్ల కవిత ఆమెకి ఎమ్మెల్యే కావాలన్న ఒక ఆశ ఉంది. నీ ఎమ్మెల్యే పదవి ఆమెకి ఇచ్చేసేయి. మరి గాలి మాటలు. కాన్స్టిట్యున్సీకి ఏం చేసావో చెప్పు. ఊకెందుకు ఈ గాలి మాటలు? ఇంటి ఆడబిడ్డకు న్యాయం చేయలేని వారు తెలంగాణ మహిళలను ఉద్ధరిస్తారా? బీఆర్ఎస్ ను మున్సిపల్లోనూ ఓడిస్తాం. గోదావరికలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క 1700 మందికి ఇందిరమ్మ ఇల్లు పత్రాల పంపిణీ, 163 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై త్వరలో నిర్ణయం అని వెల్లడి. మరి భట్టి విక్రమార్క ఇంతకుముందే తోడి మేఘారెడ్డి కూడా పాలమూరు జిల్లా ఆయన మాట్లాడిన ఎమ్మెల్యే. ఆయన దత్తత తీసుకోవాలి. ఆయన కుదరకుంటే మన భట్టి విక్రమార్కన్న కల్వకుంట్ల కవితను దత్తత తీసుకోవాలి. ఎందుకంటే కేసీఆర్ బిడ్డని ఇంటి నుంచి ఎలగొట్టిండు, పార్టీ నుంచి ఎలగొట్టింది కాబట్టి ఆమె దిక్కులేని పక్షి ఉంది కాబట్టి ఆమె కేసీఆర్ ఏమీ ఇవ్వలే, ఆస్తులు ఏమీ లేదు కాబట్టి పదవులు ఇవ్వకపోయా, ఆమెకు ఆస్తులు ఇవ్వకపోయా, పెళ్లి చేయకపోయా, పుట్టు సీర పెట్టకపోయా, సార సీర పెట్టకపోయా. మరి భట్టి విక్రమార్క 2 కొడుకులే ఉన్నారు కాబట్టి ఆయన కల్వకుంట్ల కవితను దత్తత తీసుకొని ఆ ఇంటి ఆడబిడ్డని ఆయన గౌరవించాలి కాబట్టి ఆ గౌరవం ఎట్లుంటుందో భట్టి విక్రమార్క ఈయన గౌరవించి చేసి చూపించాలి. ఆమె దత్తత తీసుకోవాలి. భట్టి విక్రమార్క తెలుస్తుంది.